హాయ్ అండి, కాలీఫ్లవర్ చేస్తున్నాను. మిక్సీ గిన్నెలో అల్లం, వెల్లుల్లి, ఓ 4 టమాటాలు, ఉల్లిపాయ ముక్కలేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. నేను మా ఇంట్లో ఏది చేసినా బాగలేదని అయితే అనరండి. వాళ్ళకి నేనంటే అంత అభిమానం కాబట్టి. కానీ చాలా టేస్ట్ ఉంటాయి తింటుంటే. పెద్దగా ఖర్చు కూడా ఉండదు. వచ్చిన జీతం సగం తిండికి పెట్టేసి సగం అద్దెలకు పెడితే ఇంకా సంపాదన ఏముంటుంది? పిల్లల చదువులకి మళ్ళీ అప్పులే వాడవలసి ఉంటుంది. సింపుల్గా ఈజీగా ఉన్న ఫుడ్ తింటే ఆరోగ్యానికి మంచిదే, మన అవసరాలకి డబ్బు మిగులుద్ది, చక్కగా పొదుపు చేసుకోవచ్చు, పిల్లల్ని చక్కగా చదివించుకోవచ్చు, ఎవరి దగ్గర 5 రూపాయల వడ్డీకి వాడవలసిన పని ఉండదు. చాలామంది వంటలు ఎవరైనా తింటారా అని డౌట్ వస్తూ ఉంటుంది, అడుగుతూ ఉంటారు కూడా నాకు. ఎందుకో మా ఇంట్లో నా మీద అభిమానంతోనే ఏమో కానీ నేను ఏది వండినా బాగుంది అనుకుంటూనే తింటారు. ఇంకా ఇలాంటివే చెయ్యని కూడా అడుగుతూ ఉంటారు. హాయ్ అండి, మొన్న ఈ పచ్చి పసుపు వీడియో పెట్టాను. చాలామంది అడిగారు ఎక్కడ దొరుకుద్దండి అని. నేను శంషాబాద్ వెళ్తుంటే అక్కడ తోవలో కందికాయలు, పల్లికాయలు, ఇట్లా పచ్చి పసుపు అన్నీ అమ్ముతున్నారు. నేను అక్కడ తీసుకున్నాను. ఎంత అని కూడా అడిగారు. పావు కిలో 40 రూపీస్ అండి, 40 రూపాయలు పావు కిలో. నేను పావు కిలో తీసుకున్నాను. నేను ఎక్కువగా ఫేస్కి నాకు పసుపు పడుతుంది. ఫేస్కి కానీ ఏదైనా పూజలు అయ్యేటప్పుడు కాళ్ళకి కానీ ఈ పసుపు అనేది చిన్న చిన్న ముక్కలుగా తరిగి ఇంట్లోనే నీళ్ళలోనే ఆరబెట్టుకొని మిక్సీలో పౌడర్ చేసి అయితే నేను పెట్టుకుంటాను. నాకు వస్తుంది, మంచిగా ఉంటుంది. కానీ పసుపు అందరికీ పడదండి. చాలామంది పచ్చి పాలల్లో అరగదీసి, ఆవు పాలల్లో అరగదీసి పింపుల్స్ మీద పెట్టుకునే, లేదు ముఖం అంతా అప్లై చేసిన మంచి ఛాయ్ అనేది కలర్ అనేది వస్తుందండి, మంచి రంగు వైట్గా. గంధము, పసుపు, పాలు హాయ్ అండి, ఎక్సలెంట్ హెయిర్ గ్రోత్ ఆయిల్, షాంపూ పౌడరు, సున్నిపిండి అండి. చాలామంది అయితే చాలా షాంపూ పౌడర్ అయితే ఎక్కువగా పెట్టుకున్న వల్ల 2 డేస్ నుంచి అయితే అసలు స్టాకే లేదండి. ఈరోజు మళ్ళీ తీసుకొచ్చాను, చెయ్యాలి. రేపటి నుంచి మళ్ళీ షాంపూ పౌడర్ అందరికీ కూడా కావాలన్న వాళ్ళు పెట్టుకోవచ్చు. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంది. హెయిర్ ఆయిల్ నైట్ టైం మసాజ్ చేసుకొని, డే టైం అని ఇంట్లో ఉంటే 5 నుంచి 10 నిమిషాలు మసాజ్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఏ టైం అయినా పర్లేదు చక్కగా షాంపూ పౌడర్ అనేది ఒక కప్లో వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని జారుడుగా కలుపుకొని దోశల పిండి మాదిరిగా పాయిలుగా నెత్తి కుదుర్ల నుంచి చిగుర్ల వరకు అప్లై చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత కొద్దిగా వాటర్ పోస్తూ రబ్ చేసి రుద్దినట్లయితే జిడ్డంతా ఒక్కసారికే పోతుందండి. 2 టైమ్స్ పోయవలసిన అవసరం కూడా లేదు. మంచి రిజల్ట్ ఉంది, మంచి రీగ్రోత్ ఉంది, డాండ్రఫ్ తీసేస్తుంది. మనకి కెమికల్ లేని షాంపూలు యూజ్ చేసినట్లయితే నెత్తి చక్కగా వైట్ హెయిర్ రాకుండా ఉంటుంది, ఎటువంటి హెడేకులు ఉండవండి. హాయ్ అండి, చికెన్తో కొర్ర రైస్ చేస్తున్నా. కొర్రలు కుక్కర్లో కాస్త పాలమీగడ, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా వేపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి దంచుకొని వేసుకోవాలి. బోన్లెస్ చికెన్ అయితే ఒక కప్పుడు తీసుకున్నాను. కొద్దిగా పసుపు, రాళ్ళుప్పు, చిన్న టమాటా పైన తోలంతా తీసేసి సన్నంగా తరిగి వేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుందండి. కొర్రలు 2 కప్పులు తీసుకున్నాను. 2 కప్పులకి 4 కప్పులు వాటర్ పోసుకున్నాను. చక్కగా 3 విజిల్ వచ్చే వరకు పెట్టుకొని చక్కగా దించేసుకొని మూత ఓపెన్ చేస్తే ఇట్లా అయ్యిందండి. 3 విజిల్ ఎందుకు అంటే మనం నాన్ వెజ్ చేసుకున్నాం కాబట్టి, కొర్రలు కూడా ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకున్నాం కాబట్టి పొడిగా రావాలంటే మనకి చికెన్లో వాటరు అది సరిపోవాలి కాబట్టి ఎక్కువగా 3 విజిల్ పెట్టుకున్నాను. అడుగు కూడా అంటకుండా చక్కగా ఉడికిపోయింది. కింద దించిన తర్వాత కాస్త కొత్తిమీర, నిమ్మరసం యాడ్ చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉందండి. మనకి డైట్లో ఉన్నా లేకపోయినా ఇలాంటిది రోజులో ఒక్క పూట తీసుకున్నా బాగుంటుంది. హాయ్ అండి, ఫిష్ తలకాయలు, తోకలు గ్రేవీ చేస్తున్నాను. కళాయిలో మెంతులు, ధనియాలు, జీలకర్ర, మిరియాలు వేసి పౌడర్ చేసుకోవాలి. మిక్సీ గిన్నెలో ఎల్లుల్లిపాయలు, అల్లము, కాస్త ఉల్లిపాయ ముక్కలు, టమాటా తోలు తీసినవి టమాటా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అదే గిన్నెలో కాస్త పాలమీగడ, జీలకర్ర వేసి కాసేపు వేపుకున్న తర్వాత ఈ మిక్సీ పట్టిందంతా కూడా వేసుకోవాలి. కొద్దిగా పసుపు, రాళ్ళుప్పు వేసుకోవాలి. తర్వాత మనకి ఫిష్ తలకాయల్లోని కొంచెం పసుపు, కారము, రాళ్ళుప్పు వేసుకున్నాను ఫస్ట్. ఈ గ్రేవీకి సరిపడగా వేసుకుంటే సరిపోతుంది. 2 పచ్చిమిర్చిలు వేసుకున్నాను. కాస్త కొత్తిమీర వేసి ఓ 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. త్వరగా ఉడికిపోతాయి ఫిష్. ఇంకా మీకు ఫ్రై ఫిష్లు మీకు డౌట్ రావచ్చు, ఎందుకంటే తలకాయ తోక పులుసు పెట్టారు కదా, మరి మధ్యలో ముక్కలు ఏం చేస్తారని. అట్లా ఓవెన్లో పెట్టుకొని ఇంట్లో తింటారండి. ఎప్పటిదప్పుడే ఓవెన్లో పెట్టేసుకొని ఇట్లా పాలమీగడతోని చక్కగా చాలా టేస్ట్గా ఉంటాయండి. ఒకసారి ట్రై. హాయ్ అండి, చికెన్ కర్రీ ఒక గంట ముందే తెచ్చి పెట్టుకొని చక్కగా శుభ్రంగా కడిగేసి ఉప్పు, కారం, పసుపు వేసి ఒక గంట ఫ్రిడ్జ్లో పెట్టండి.
చికెన్ పీస్ అనేది సాఫ్ట్గా వస్తుంది. లేదు బయట అంటే రాళ్ళుప్పు కానీ సాల్ట్ కానీ వేసి వాటర్లో వదిలిపెట్టేయండి. తర్వాత శుభ్రంగా 2 సార్లు కడిగేసుకొని వండుకుంటే బాగుంటుంది. పీస్ అనేది నార నార ఉంటుంది, గట్టిగా ఉంటుంది. అలా ఉండకుండా సాఫ్ట్గా వస్తుంది. నేను ఒక చిన్న టమాటో పాలమిగడ 1 స్పూన్ వరకు వేసుకొని, ఎటువంటి వాటర్ అవసరం లేదండి, చికెన్లో ఉన్న వాటరు సరిపోతుంది. ఒక 2 విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకొని చూసినట్లయితే చక్కగా కుక్ అయి ఉంటుంది. మనం కుక్కర్లో టైము లేదని వేసుకోవడం కానీ తపెల్లో వండుకునే కుండలో వండుకునే చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా, నేనైతే రాగి ముద్ద పైకి చేశానండి. చాలా టేస్ట్గా అయితే ఉంది. గ్రేవీ మనం అసలు వాటర్ పోసుకోలేదు కానీ చాలా ఎక్కువగానే ఉంది. లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది.